మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. మనతో పాటుగా ప్రస్తుతం ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు అనుకుంటే మనం పేరు ముందుగా చెప్పడం కంటే ఆయన గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఏంటంటే ఆయన గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాడు. అదేవిధంగా ఆయనకున్న ఆర్థిక వ్యవస్థలో కొంతమేరకు విద్యార్థులకు కావచ్చు, మరి స్వచ్ఛంద సేవలకు కావచ్చు, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థను ఉపయోగిస్తున్న ఒక వ్యక్తి, ఒక ఉన్నత వ్యక్తిగానే మాట్లాడుకోవాలి. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఆయన సేవలు ఎనలేనివని చెప్పుకోవచ్చు. అటు రాజకీయ పార్టీలతో పాటు, అదేవిధంగా విద్యార్థి సంఘాలతో పాటు, మరి ఇతరత్ర కుల సంఘాలను అన్ని కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క ఉన్నతతనాన్ని చాటుకుంటూ ఉన్న వ్యక్తి లక్ష్మీదేవి నరసయ్య గారు మనతో ఉన్నారు. ఆయనకు గతంలో అంటే 2 రోజుల క్రితము హైదరాబాద్ HSC యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను కూడా పొందడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ గౌరవ డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, మరి ఏంటి, మీరు రామగుండం నియోజకవర్గం నుంచి మిమ్మల్ని ఎందుకు పిలిచారు, మీకు ఈ గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం మనం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీకు HSC యూనివర్సిటీ నుంచి మీకు ఒక గౌరవ డాక్టరేట్ ఇచ్చారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ముందుగా నిరుద్యోగి న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి చూస్తుంటే ముందుగా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. గత ఎలక్షన్ల నుంచి అంటే ప్రజా సమస్యలను తీసుకుపోవడమే కాకుండా పాజిటివ్ అంశాలను కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఏదైనా కూడా ఒక సేవ చేస్తే, ఏది ఆశపడకుండా సేవ చేస్తే వస్తుందనడానికి ఇదే మార్గం. ముందుగా నేను 2012లో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు నేను చలించి నా ఉద్యోగాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అంతకుముందే 1992 నుంచి నేను ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి నా జీతంలో నుంచి 5% 10% సేవ ఖర్చు పెట్టే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడు రక్తదానాలు చేయడం, అలాగే పిల్లలకు లేని వాళ్ళు, పేద పిల్లలుంటే వాళ్ళకి ఫీజులు కట్టడం, విడోలు చదువుకుంటామని చెప్తే వాళ్ళకు కొంచెం ఫీజులు కట్టడం, నా వంతుగా కొంత సాయం చేయడం జరిగింది. అలా పెరుగుతున్న క్రమంలో అందరూ నన్ను చాలా మంచివాడు అనే ఆ పేరు వస్తుంటే నాలో ఇంకా సేవ చేయాలనే సంకల్పం పెరిగింది. గత 20 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు పెట్టడం కానీ, అలాగే కరోనా సమయంలో కూడా పనిచేయడం కానీ ఇలా చేస్తున్నందుకు అభినందనలు, పురస్కారాలు రావడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో HSC యూనివర్సిటీ వారు మా యొక్క ప్రొఫైల్ను డీటెయిల్స్ అన్నీ తీసుకొని పంపించడం జరిగింది. అయితే దానికి గత 20 సంవత్సరాలున్న రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు వృక్షమిత్ర అవార్డు, రక్తదాత అవార్డు, అలాగే ఆ మధ్య కాలంలో అంబేద్కరిజంపై అవగాహన కల్పించి ఎన్నో మారుమూల ప్రాంతాలు తిరిగి ఈ భారతదేశానికి ఒక దిక్సూచి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు దళితరత్న అవార్డు రావడం జరిగింది. ఈ క్రమంలోనే HSC యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పిలుపు రావడం జరిగింది. అది నిన్న వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఎట్లా ఉందన్న మీ ఫీలింగ్ చెప్పండి సార్. అంటే మీరు పూర్వం నుంచి మేము స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తున్నాము. స్వచ్ఛంద సంస్థల నుంచి మీరు విద్యార్థులకు కావచ్చు, లేదంటే బీద బలుగు బలహీన వర్గాలకు సహాయాలు అందిస్తున్నారు కదా, ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? చాలా అద్భుతమైన ఫీలింగ్, అంటే చాలా సంతోషం అనిపించింది. నా పైన మరింత బాధ్యత పెరిగినట్టు అనిపించింది. ఒక అమెరికా యూనివర్సిటీ అంటే HSC యూనివర్సిటీ చాలా మంది వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం, అలాగే నాకేంటంటే అంతకుముందు నేను జాబ్ చేస్తుంటే నాకు జీతం వచ్చింది, దానికి సేవ అనరు. నేను జాబ్ చేస్తుంటే నాకు జీతం వచ్చింది, కానీ ఇప్పుడు అన్ని వదులుకొని సేవ చేయడం అనేది ఒక సేవకు తగిన ప్రతిఫలం లాగా ఇది ఒక గొప్ప బాధ్యతగా నేను అనుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా నేను ఒక్కరిని చేస్తే నా వంతుగా 5,000 10,000 సహాయం చేయగలుగుతాం కావచ్చు, కానీ అందరినీ కలుపుకొని అంటే నెట్వర్కింగ్ ద పీపుల్, అంటే చాలా మంది సహాయం చేసే వాళ్ళ ద్వారా నేను చేయకపోయినా కూడా ఇంకా ఇతరులను కూడా కల్పించి చేయించడం ద్వారా ముందుకెళ్తా. అలాగే నేను కూడా నా జీతంలోంచి నేను సంపాదించే సంపాదనలోంచి ఇంకా ఖర్చు పెడుతూ అందరికీ అవగాహన కల్పించడం, సేవ చేయడం అనేది ఎన్నో కోట్లుంటాయి, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు, బిల్డింగ్లు ఉంటాయి, చాలా డబ్బు ఉంటుంది, కానీ ఎవరు ముందుకు రారు.
కానీ కొంత 100 రూపాయలు సాయం చేసిన వాడే నా దృష్టిలో ధనవంతుడనే ఒక గొప్ప సంకల్పంతోనే ముందుకెళ్తున్నా. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాంటి గౌరవ డాక్టరేట్లు చాలా అందుకోవాలని మేము మా నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ. వీరు చెప్పేది ఏంటంటే నేను గతంలో అంటే పూర్వం నుంచి అంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం వరకు సేవ కోసమే పనిచేస్తున్నా. అంటే నేను నా వంతుగా ఆర్థిక సహాయం కావచ్చు, లేదంటే విద్యా సంస్థల్లో కావచ్చు, లేదంటే అవయవ దాన కార్యక్రమాల్లో ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను పనిచేస్తూ ప్రజలందరికీ అతి దగ్గరగా ఉన్నాను. అంతేకాకుండా నాకు ప్రజలందరి ఆశీర్వాదాలు కనుక ఉంటే నేను ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిగా సేవలు అందించే కార్యక్రమాలను కూడా చేయబోతానని వారు మనకు చెబుతున్న సమాచారం. మనం కూడా కోరుకుందాం ఇలాంటి ఉన్నత వ్యక్తులు అంటే గౌరవ డాక్టరేట్ పొందారు హైదరాబాద్ నుంచి అంటే మనం కూడా ఒక ఆలోచన చేయాలి. ఎలాంటి ఆలోచనలు అంటే వీళ్ళ సేవలను వీళ్ళు ఎలాంటి పద్ధతుల ద్వారా మనము వేరే దేశం నుంచి ఒక ఇతరత్ర ఖండాల నుంచి కూడా వచ్చి వాళ్ళకు యూనివర్సిటీల నుంచి వాళ్ళకు గౌరవ డాక్టరేట్ను అందించారంటే మన నియోజకవర్గం కావచ్చు, లేదంటే రాష్ట్రంలో కూడా వీళ్ళు చేస్తున్న సేవలను ఇంకా రాష్ట్ర ప్రభుత్వము కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.